అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ ప్రాక్టికల్ గా. ఉమ్, ఏదైనా సరే అడ్మినిస్ట్రీరియల్ స్కిల్ అనేటటువంటిది మనకి సదుపాయం అందాలి. ఇదివరకు చంద్రబాబు గారిని ఎందుకు అభిమానించే వాళ్ళం? జన్మభూమి అని పెట్టి ఆఫీసర్ మన ఏరియాకి తెచ్చాడు, మనం ఏదైనా అడిగితే సమాధానం చెప్పేవాడు ఉన్నాడు. ఉమ్, అదే కదా ఆయన మీద మనకు వచ్చినటువంటి అభిమానం. అవును. ఇవాళ అదే పని సచివాలయం ఇంటి దగ్గరకు వచ్చి చేస్తే దాన్ని పీకేసి లేదు లేదు పాత పద్ధతి కరెక్ట్ అంటే ఎట్లాగా? అప్డేటెడ్ కదా ఏ రోజుకు ఆ రోజు. అవును. నిన్నటికంటే నేడు గొప్ప, నేటికంటే రేపు ఇంకా గొప్పగా ఉండాలా. అవును. అవును. నువ్వు ఉమ్, ఒకటి జన్మభూమి అనే కొత్త అధ్యాయాన్ని తెరిచావు, గుడ్. మా ఏరియాకి నెలకో 2 నెలలకో 3 నెలలకో అధికారులందరినీ తీసుకొచ్చి చూపించావు. అందుకని నిన్ను సీఈఓ అన్నాం, అభివృద్ధి చేయడంలో స్పెషలిస్ట్ అన్నాం. ఇవాళ అంతకంటే ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టాడు అతను. అవును. ఉమ్, దానికి అవును. వీళ్ళ ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయింది. అది ఏంటది? అవును, అవును. వాట్సాప్ గవర్నెన్స్. ఉమ్, ఉమ్, వాళ్ళు ఇంటికి పాలన తెస్తే మేము చేతిలోనే పాలన అన్నారు, గుడ్, శభాష్ అనుకున్నాం. తీరా చూస్తే నిన్న అదేది మొన్న మెసేజ్ వచ్చింది అనమాట నాకు, మీరు అదేది వాటర్ ఛార్జీలు తర్వాత ఇంటి పన్నుకు సంబంధించి ఇంత అని చెప్పేసి ఉమ్. దాంట్లో కొడదామని ఎంత సేపు కొట్టినా సరే వర్కౌట్ కాదు. ఏది వాట్సాప్ గవర్నెన్స్? వాట్సాప్ గవర్నెన్స్ చివరికి మళ్ళీ 3 రోజుల పాటు కొట్టుకుంటే 3వ రోజుకి సెట్ అయింది. అది బిల్ పే చేయడం. అదే అదే. ఉమ్, ఏంటంటే వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీరు అప్పట్లో ఈ ఆస్తి పన్నులు ఇవి కూడా వాలంటీర్లే కట్టించేశారు దగ్గర. అవును. అంటే మామూలుగా అయితే కట్టించేవారు, మనలాంటి వాళ్ళు వెబ్సైట్ లో కట్టేసేవాళ్ళు. వెబ్సైట్ లో ఆ వెబ్సైట్ ఏంటో మహాతాల నొప్పి అవుతున్నది, నాకు అర్థం కాలేదు. ఇదివరకు ఆ పే అట్లా నొక్కగానే గూగుల్ పేలోకి వెళ్ళిపోయేది, అయిపోయేది. అవును, తీసుకునేది. ఇప్పుడు ఏంటి, అదేదో పేయూ సిస్టమ్ లో నుంచి నెట్ బ్యాంకింగ్ లో నుంచి మాత్రం అంటే పేమెంట్ గేట్ వేలు మార్చారు సార్ ఇప్పుడు.